రాత్రి 12 దాటింది. పొగ, చీకటి, పిడుగు మూడు కలిసిన సమయం. భైరవకోన రైల్వే స్టేషన్ మీద లాంతర్లు కూడా గాలి తాకిడికి వణుకుతున్నాయి. స్టేషన్ వెలుపల రైల్వే బోర్డు పక్కన ఒక మనిషి మూత్రం పోసుకుంటూ అటూ ఇటూ చూస్తున్నాడు. అతనే మొహమ్మద్ అలీ షా. కొత్తగా నిర్మించిన స్టేషన్. చుట్టూ ఎవరూ లేరు. అంతలో ఒక గెడ్డెంవాడు, పొడవాటి జుట్టు, విచిత్రమైన చూపు, 2 చక్రాల రిక్షా దిగి తన సంచిని అలీ సంచి పక్కన పెట్టాడు. రిక్షావాడికి డబ్బులిచ్చి లోపలికి పరిగెత్తాడు. అలీ జిప్ వేసుకుంటూ తన సంచి తీసుకుంటే అది తనది కాదు. అతడు వెంటనే ఆ గెడ్డెంవాడి వెనకాల పరిగెత్తాడు. అది నా సంచి! గెడ్డెంవాడు తిరిగి కూడా చూడకుండా స్టేషన్ లోపలికి పరిగెత్తాడు. దొంగ దొంగ అని అరుస్తూ అలీ వెనక వెళ్ళాడు. రైల్వే ప్లాట్ఫారంలో బ్యాగ్ నాది అన్న అలీకి గెడ్డంవాడు ఊపిరి సర్దుకుంటూ అన్నాడు, రైలు పోతుందనే తొందరలో తప్పు జరిగింది బాబు. ఇద్దరూ సంచులు మార్చుకున్నారు. అలీ సిగరెట్ వెలిగించి సీట్లో కూర్చున్నాడు. పేరేంటి నీది అని అడిగాడు గెడ్డెంవాడు. నరేంద్ర రాయుడు అని సమాధానమిచ్చాడు గెడ్డెంవాడు. అలీ నవ్వుతూ, బాగుంది, నా పేరు మొహమ్మద్ అలీ షా. ఒక్క క్షణం ఇద్దరు మౌనంగా ఉన్నారు. అప్పుడే దూరంగా ఒక చెట్టు వెనుకాల పైన నల్ల దుప్పటి, కింద పంచె కట్టుకొని, ముఖంలో కత్తిలాంటి వస్తువు పెట్టుకొని ఒక మనిషి కనబడ్డాడు. అతను అప్పుడప్పుడు తొంగి చూడటం నరేంద్రుని అస్వస్థుణ్ణి చేసింది. అలీ నవ్వుతూ, ఏంటి భయపడుతున్నావు? మామూలు మనిషే అయ్యుంటాడు. రైలు వచ్చింది. నరేంద్ర రైలు ఎక్కాడు. రైలు కదులుతుంటే పొగ, ఇనుప కూళ్ళు, బొగ్గు వాసన. ఆ దృశ్యం మొత్తం భయంకరంగా కనిపించింది. రైలు కొండల మధ్యకు వెళ్ళింది. అర్ధరాత్రి భైరవకోన స్టేషన్ వద్ద ఆగింది. నరేంద్ర దిగాడు. చుట్టూ చీకటి, కేవలం చంద్రుడి వెలుగు మాత్రమే. అప్పుడే ఎవరో చప్పున నవ్వినట్టుగా వినిపించింది. రహ రహ అని. నరేంద్ర వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. బయటికి వచ్చి జట్కా బండి ఎక్కాడు. భూపతిరాజు ఎస్టేట్కి వెళ్ళాలి అన్నాడు. బండివాడు తల ఊపి 20 రూపాయలు అన్నాడు. జట్కా అడవిలోకి వెళ్ళింది. చంద్రుడు మేఘాల వెనుకాల దాక్కున్నాడు. రహదారి బారికి కారు ఒకటి వేగంగా దూసుకు వచ్చింది. డీ! జట్కా తలక్రిందులైంది. నరేంద్ర చెట్టుకి తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కారు ఆగలేదు. దానిలో ఉన్నాడు భూపతిరాజు. అతని ముఖం చెమటతో తడిసిపోయింది. కారు స్టీరింగ్ పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి. అచానక్ కారు మీద ఒక నీడ దూకింది. అది మనిషి కాదు, వింత ఆకృతి, బొమ్మల్లా చేతులు, జుట్టులాంటి పొగ. రహ రహ. భూపతిరాజు కేక వేసి స్టీరింగ్ తిప్పాడు. కారు కొండ అంచునికి వెళ్ళి బోల్తా పడింది. అతని శాలువా చెట్టు కొమ్మకు చిక్కుకొని వ్రేలాడిపోయింది. పిడుగు పడింది. అతని తల మంటల్లో చిక్కుకుంది. మరుసటి రోజు ఉదయం నరేంద్ర కళ్ళు తెరిచాడు. జనం పరిగెడుతున్నారు. ఒక తాత వచ్చి, భూపతిరాజు చనిపోయాడు బాబు అన్నాడు. నరేంద్ర అక్కడికి వెళ్ళి చూశాడు. చెట్టుకు వేలాడుతున్న తల, దానిమీద పిడుగు మంటలు ఇంకా కదులుతున్నాయి. అడవి జాతివారు అక్కడ ఉన్నారు. వారి చేతిలో ఆయుధాలు, ముఖంలో రేఖలు. వాళ్ళు మోకరిల్లి అరుస్తున్నారు, రహర్రహా రహర్రహా అని. పోలీసులు వెనక్కి నడిచారు. జనం తడబడ్డారు. కాని ఆ జాతి మాత్రం మంటవైపు చూస్తూనే రహర్రహా అని కేకనేశారు. తాత నరేంద్ర చేత పట్టుకుని అన్నాడు, బాబు, ఇది మనుషుల పని కాదు, ఇది రహర్రహా పని. ఆ రాత్రి తర్వాత భైరవకోనలో విన్న ప్రతివాడు ఒకే శబ్దం గుర్తుపెట్టుకున్నారు, రహ